పట్టుదల కలిగి జీవించాలనుకుంటున్నారా? జయం పొందుకోవాలనుకుంటున్నారా? రెండంతల మేలు పొందుకోవాలనుకుంటున్నారా? ప్రైజ్ ద లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు సమర్పించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ రియా సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది ప్లరా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మూలవాక్యము సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుంటా వస్తున్నాం, ధ్యానం చేసుకుంటా. 4వ వచనాన్ని నేను చదువుతాను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చెను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ప్రభువా, నీ పక్షము నిలవబడుకున్నాను జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మశాత నింపి మాట్లాడమని వేడుకుంటున్నాను. అలాగే నీ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డకి వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని ఇచ్చి మీరు అక్కడికి సిద్ధపరచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గతంలో కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మూలవాక్యాన్ని చదువుకున్నటువంటి ఈ యొక్క గ్రంథంలో నుండి గతంలో మనం ధ్యానం చేసుకున్నాం. యోనాతానులో ఉన్న లక్షణాలు అన్నటువంటి అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యోనాతానులో ఉన్నటువంటి మొదటి లక్షణము, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను అని చేసాం. అంటే కలిసిపోయే హృదయం ఉంది, మనసు ఉంది దావీదుకి, మరి యోనాతానికి అని మనం చూసాం. రెండవదిగా దావీదుని తనకు ప్రాణ స్నేహితునిగా భావించి అతన్ని ప్రేమించును అని చూసాం. రెండోది, యోనాతానులో ఉన్నటువంటి లక్షణము ప్రేమించే మనసు ఉంది. అవును కదా, మొదటిది ఆయనకి అందరితో కలిసిపోయేటువంటి మనసు ఉంది. రెండోది, అందరినీ ప్రేమించేటువంటి మనసు ఉంది. కనుక దావీదుని ప్రేమించాడు. మూడో లక్షణాన్ని మనం చూద్దాం కదా. మూడో లక్షణం ఇక్కడ మనం ఆలోచన చేస్తే, యోనాతాను మనం బాగా ఆలోచన చేస్తే తన దగ్గర ఉన్న వాటిని దావీదుకి ఇచ్చాడు. ఇచ్చే మనసు మనకు కనిపిస్తుంది. యోనాతానికి మూడోది ఇచ్చే మనసు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఒకటి కలిసిపోయే హృదయం ఉందా ఆయన దగ్గర, రెండోది ప్రేమించే మనసు ఉందా ఆయన దగ్గర, మూడోది ఇచ్చే మనసు ఉంది. అందుకే తన దగ్గర ఉన్న వాటిని దావీదుకి ఇచ్చాడు. కదా, ఏమిచ్చాడని మనం అక్కడ ఆలోచన చేస్తే దుప్పటి ఇచ్చాడు, విల్లు ఇచ్చాడు, నడికట్టును ఇచ్చాడు, కత్తిని ఇచ్చాడు. 4 వస్తువులు అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది ఇక్కడంటే, యోనాతానికి ఇచ్చే మనసు ఉంది కదా. అవును, నాకు నీకు మనందరికి కూడా ఇచ్చే మనసు ఉండాలి, పెట్టే మనసు ఉండాలి, సహాయం చేసే మనసు ఉండాలి, ఆదరించే మనసు ఉండాలి. అందుకే యోనాతాన్ని దేవుడు మన మధ్యలో పెట్టినట్లుగా వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించండి. అవును, కలిసిపోయే మనసు ఉన్నప్పుడు, ప్రేమించే మనసు ఉన్నప్పుడు, ఇచ్చే మనసు కూడా మనం కలిగి ఉంటామని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. లరా గమనించండి, లరా మనం బాగా ఇక్కడ ఆలోచన చేస్తే ఏమిచ్చాడు అంటే 4 వస్తువులు ఇచ్చాడు. ఆ 4 గురించి మనము ధ్యానం చేసుకోవడానికి సమయం సరిపోదు, కానీ అందులో ఒక్కదాని గురించి మనము చూద్దాం. యోనాతాను తన దుప్పటిని దావీదుకి ఇచ్చాడు. అయితే మనం బాగా గమనిస్తే ఇక్కడ ఆ దుప్పటి దేనికి గుర్తుగా ఉందంటే పిల్లరా, ఆత్మకు గుర్తుగా ఉందని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. అవును, మొదటి విషయం ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే యోనాతాను ఆత్మ దావీదుకి ఇచ్చాడని మనం గ్రహించాలి. ఆ దుప్పటి అంటే ఆత్మకు సాదృశ్యంగా ఉందని మనం గ్రహించాలి. అయితే ఆ దుప్పటి తీసుకున్నటువంటి దావీదు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో మనం కొన్ని విషయాలు అక్కడే మనకి కనిపిస్తున్నాయి. గమనిద్దాం పిల్లరా. దేవుని ఆత్మశాత నింపబడిన వారు ఎలాగుండాలో మనం చూద్దాం. దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఈ లోకంలో ఎలా జీవించాలో దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. యోనాతాను తన దుప్పటిని దావీదుకి ఇచ్చాడు అంటే తన ఆత్మను దావీదుకి ఇచ్చాడని మనం గ్రహించాలి. ఆ దుప్పటి పొందుకున్న దావీదు ఇక్కడ ఎలాగున్నాడు, లేకపోతే ఆ ఆత్మను అనుభవిస్తున్నటువంటి దావీదు ఎలా ఉన్నాడో మనం ఇక్కడ ఆలోచించాల్సిన వారు. లేక దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి దావీదు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నీవు నేను మనందరం కూడా ఆ దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారిమి,
పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఉన్న వారిని ఎలాగుండాలో ఇక్కడ మనం కొన్ని విషయాలు చూద్దాం. దావీదు ఎలా ఉన్నాడంటే సుబుద్ధి గలవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, నీవు దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఉన్నావా? దేవుని యొక్క ఆత్మను నువ్వు అనుభవిస్తున్నావా? లేక దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతూ ఉన్నట్లయితే ఒక వ్యక్తి ఎలా ఉంటారంటే సుబుద్ధి గలవారై, ఒకటి అంటే మంచి బుద్ధి గలవారై వారు ఉంటారు. మంచి బుద్ధి గలవారై, మంచి ఆలోచన కలిగినటువంటి వారై, మంచి మాటలు కలిగినటువంటి వారై, మంచి క్రియలు కలిగినటువంటి వారై, మంచి ప్రవర్తన కలిగిన వారై ప్రియులరా వారు ఉంటారని మనం గ్రహించాల్సిన వారే ఉన్నాం. ఈరోజు నువ్వు దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఉన్నావు అన్నదానికి రుజువు ఏంటంటే ప్రియ సహోదరులారా సుబుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. దావీదు ఇక్కడ యోనాతాను దుప్పటిని కలిగి ఉన్నాడు, లేక దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడుగా ఉన్నాడు, ఆత్మశాత నడిపించబడేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఒకటి సుబుద్ధి గలవాడై ఉన్నాడు, మంచి బుద్ధి గలవాడై ఉన్నాడు. అవును, మంచి బుద్ధి గలవాడై మంచి ఆలోచన కలిగిన వారమై మనం ఉండాలి, మంచి మాటలు కలిగిన వారమై మనం ఉండాలి, మంచి క్రియలు కలిగిన వారమై మనం ఉండాలి, మంచి ఉద్దేశాలు కలిగిన వారమై మనం ఉండాలి, మంచి ప్రవర్తన కలిగిన వారమై మనం ఉండాలి, మంచి సాక్ష్యం కలిగిన వారమై మనం ఉండాలి. ఎప్పుడు అలా ఉండగలము అంటే దేవుని ఆత్మను లేక పరిశుద్ధ ఆత్మను మన హృదయములో అనుభవిస్తుంటే ఆ మార్గాల్లో మనం నడిపించబడుతూ ఉంటాం. ఒకటి సుబుద్ధి గలవాడై ఉన్నాడు, ఆ ఆత్మను పొందుకున్న దావీదు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దావీదు ఎక్కడికి పోయినా జయం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. విజయం కలుగుతుంది, అద్భుతం జరుగుతుంది. పోయిన చోటల్లా కూడా ఓటమి లేకుండా దావీదు విజయాన్ని సాధిస్తున్నాడు. కారణం ఏమిటంటే దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్లరా, మనం కూడా దేవుని యొక్క ఆత్మను కలిగిన వారంగా ఉన్నట్లయితే, ఆత్మ నడిపింపు కింద మనం ఉన్నట్లయితే, వాక్యానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే ఒకటి మంచి బుద్ధి గలవారమై మనం ఉంటాము. రెండవదిగా ప్లరా, మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనం విజయాన్ని సాధిస్తాం. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం కలుగుతుంది. అపజయం నీకు దూరంగా ఉంటుంది, నష్టం నీకు దూరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడే నీకు తోడుగా ఉంటాడు గనక, దేవుని సన్నిధి నిన్ను ఆవరించింది గనక, నువ్వెక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి నీతో కూడా ఉంది గనక దేవుడే నీకు విజయాన్ని ఇస్తాడని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా ఆలోచించండి. వాక్యం తెలియపరుస్తుంది మనకి, యోనాతాను తన దగ్గరున్నవి దావీదుకి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే ఆత్మని దుప్పటి ఇచ్చాడు. దుప్పటి దేనికి గుర్తుగా ఉందంటే ఆత్మకు సాదృశ్యంగా ఉందని మనం గ్రహించాలి. ఆత్మ పొందుకున్న వారు దుప్పటి తీసుకున్నటువంటి ఆ దావీదు, లేకపోతే ఆత్మను పొందుకున్నటువంటి ఆ దావీదు ఎలా ఉన్నాడంటే ఒకటి సుబుద్ధి గలవాడై ఉన్నాడు. రెండోది ఎలా ఉన్నాడు అంటే తాను ఎక్కడికి వెళ్ళినా అక్కడ జయం కలుగుతుంది, అక్కడ అద్భుతం జరుగుతుంది, అక్కడ ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది, అక్కడ జయం కలుగుతుందని మనం వింటున్నాం. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్లరా, దావీదు ఒక అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. యోధుల మీద అధికారిగా నియమించాడు సౌలు దావీదుని. ఎందుకంటే సుబుద్ధి కలిగి పనిచేసుకుని వస్తున్నాడు కనుక దావీదు. అలాగనే ఎక్కడికి పోయినా జయం కలుగుతుంది కనుక అందు నిమిత్తమై యోధుల మీద అధికారిగా నియమించాడు మరి దావీదుని సౌలు. అంటే ఒక అధికారం పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, అవును, తర్వాత కొద్ది రోజులకి దావీదు రాజు అవటం జరిగింది. ఆయనకి పేరు రావటం, పలుకుబడి రావటం, గొప్ప ఇలువ రావటం జరిగింది, ఘనత రావటం జరిగింది దావీదుకి. తర్వాత ప్రియులారా, ఈ సందర్భం దాటిన తర్వాత దావీదు సింహాసనాన్ని ఎక్కాడు, దావీదు రాజు అయ్యాడు, దావీదుకి ఒక పేరు వచ్చింది, దావీదుకి ఒక ఇలువ వచ్చింది, దావీదుకి ఒక గౌరవం వచ్చింది, దావీదు గొప్పవాడుగా పేరుగాంచిన వాడుగా ఉన్నాడు. కారణం ఏమిటంటే సుబుద్ధి కలిగి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా విజయం జరుగుతూ ఉంది కదా, ఒక అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు దావీదు. కారణము యోనాతాను తన దుప్పటిని దావీదుకి ఇచ్చాడు. అంటే తన ఆత్మను దావీదు పొందుకున్నవాడుగా ఉన్నాడని మనము గ్రహించాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించేయండి. యోనాతాను తన దగ్గర ఉన్నటువంటి ఆ దుప్పటిని దావీదుకి ఇచ్చాడు. అయితే యోనాతాను ఆత్మ దావీదుకి ఇచ్చాడని మనం గ్రహించాలి. ఆ ఆత్మను పొందుకున్న దావీదు ఎలా ఉన్నాడు, ఆ దుప్పటిని తీసుకున్న దావీదు ఎలా ఉన్నాడు ఇక్కడంటే పిల్లరా మంచి బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం పిల్లరా.
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మరొక లేఖనాన్ని మనం చూద్దాము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్లరా, ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉందని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి, దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఈ 2వ అధ్యాయము అంతా కూడా చదువుకుంటే ప్లరా, గమనించండి 13వ వచనం కూడా మనం ఆలోచన చేస్తే అక్కడ, మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలికి ఒడ్డునకు నడిచిపోయాను. అప్పుడు ఎరికో దగ్గర ఉన్నటువంటి ఆ శిష్యులందరూ చూసినప్పుడు, లరా, ఇదిగో ఏలియా ఆత్మ ఎలీషా మీదందని చెప్పుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులరా, రెండో విషయం మనం ఇక్కడ ఏం గ్రహించాలంటే, ఏలియా ఆత్మ ఎలీషాకి ఇచ్చాడని గ్రహించాలి. ఏలియా దుప్పటి ఎలీషా పొందుకున్నాడు. గమనించండి, ముందు భాగంలో మనం చూసాము, యోనాతాను తన దుప్పటిని దావీదుకి ఇచ్చాడు. ఆ దుప్పటిని పొందుకున్నటువంటి దావీదు అది దేనికి గుర్తుగా ఉందంటే ఆత్మకు గుర్తుగా ఉందని మనం చూసాము. ఆత్మ కలిగిన వారు ఎలాగా మనం జీవించాలంటే, ఒకటి మంచి సుబుద్ధి కలిగిన వాడుగా దావీదు ఉన్నాడని మనం చూసాము. అలాగనే మనం దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నట్లయితే మంచి బుద్ధి కలిగిన వారమై, మనసు కలిగిన వారమై ఉంటామని తెలుసుకున్నాము. రెండోది, ఎక్కడికి వెళ్ళినా ఒక విజయాన్ని మనం సాధిస్తామని దావీదు ఎలా సాధించాడో అలాగనే గొప్ప విజయాలు మన జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తాడని మనం చూసాము. మూడవదిగా, దావీదు ఒక అధికారాన్ని పొందుకున్నాడు. మనం కూడా ప్లరా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నట్లయితే దేవుడు మనకు ఒక అధికారాన్ని ఇచ్చి ఈ లోకంలో నడిపిస్తాడని మొదటి భాగంలో మనం చూసాం. రెండో విషయాన్ని మనం చూస్తున్నాము, ఏలియా తన దుప్పటిని ఏలియా దుప్పటి కింద పడగా ఆ దుప్పటిని తీసుకొని ఎలీషా ఆ నీటిని కొట్టగా, యోర్దాను నదిని కొట్టగా అది 2 పాయలుగా. గమనించంటారా, తన దుప్పటి ఎవరికి వచ్చిందంటే ఇప్పుడు ఎలీషాకు వచ్చింది, ఏలియా యొక్క దుప్పటి అని మనం ఇక్కడ చూస్తున్నాం. అవును ప్రియమైనటువంటి సహోదరులారా, ఏలియా ఆత్మ ఎలీషా పొందుకున్నాడని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాము. అదే శిష్యులు అంటున్నారు అక్కడ, ఏలియా ఆత్మ ఎలీషా మీదకు వచ్చి ఉన్నది. అవును, ఈ యొక్క ఆలోచన చేస్తే ప్లరా, ఏలియా ఎటువంటి వాడంటే బలమైనటువంటి ఆత్మ కలిగిన వాడు. ఏలియా అనేకమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి వాడు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఆకాశము నుండి ఆయన ప్రార్థన చేయగా అగ్ని ఆ బలిపీఠమును ఆ మాంసమును దహించింది. అలాగనే ఆయన మరొకసారి ఎటువంటి అద్భుతం జరిగిందంటే ప్లరా, ఇదిగో అనేక మంది ఆయన తీసుకుపోవడానికి వచ్చినప్పుడు సైనికులు అగ్ని వచ్చి ఆకాశం నుండి వాళ్ళని దహించింది. వర్షం కురవదు అన్నప్పుడు ఆగిపోయింది, మరలా వర్షం కురవాలి అన్నప్పుడు మళ్ళా వర్షం పడింది. యోర్దాను నది దగ్గరకు వచ్చి తన దుప్పటితో ఆ యోర్దాను నదిని కొట్టినప్పుడు యోర్దాను 2 పాయలుగా చీలిపోయింది. అంటే ఏలియా బలమైనటువంటి ఆత్మ కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి ఆత్మ ఎలీషా మీదకు వచ్చిందని ఇక్కడ ప్రవక్తల శిష్యులు చెబుతున్నట్టుగా మనం విన్నాం. ఆ యొక్క ఆత్మను ఎలీషా పొందుకున్నాడు. అవును, ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలీషా తన దుప్పటిని తీసుకుని ఆయన ఏలియా యొక్క ఆ దుప్పటి కింద పడినప్పుడు ఆ దుప్పటి తీసుకొని ఆ యోర్దాను నదిని కొట్టినప్పుడు అది 2 భాగాలుగా చీలిపోయింది, 6 నేలగా అది మారింది. ప్రియులరా, గమనించండి, అంటే ఈ యొక్క ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందని మనం గ్రహించాలి. అయితే ఈ ఆత్మ రావడానికి, ఆ దుప్పటి తాను పొందుకోవడానికి, లేకపోతే బలమైనటువంటి ఆత్మను కలిగిన వాడుగా ఎలీషా ఉండడానికి కారణాలు ఏంటంటే ఆయనలో కొన్ని విషయాలు మనం చూడగలం ప్లరా. మొదటి విషయం ఏమిటంటే అక్కడ మనం బాగా ఆలోచన చేస్తే 2వ వచనంలో ఏమంటాడు ఏలియా అని మనం ఆలోచన చేస్తే ప్లరా, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను ఎడవనని చెప్పగా. చూడండి ప్లరా, దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇక్కడ ఏలి అంటున్నాడు, నన్ను దేవుడు బేతేలుకు రమ్మంటున్నాడు అన్నాడు ప్లరా.
నువ్వు ఇక్కడే ఉండు అని ఎలీషాకు చెప్పాడు. అయితే ఎలీషా అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను ఎడవను. గమనించండి, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా ఆలోచించేయండి. ఏలియా ఆత్మ ఎలీషా పొందుకోవడానికి ఎలీషాలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటి ఆ లక్షణాలంటే, మొట్టమొదటి లక్షణము పట్టుదల కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును కదా, పట్టుదల ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. అటువంటి పట్టుదల ఎవరికి ఉందంటే ఎలీషాకు ఉంది. ఏలి అంటున్నాడు, దేవుడు నన్ను బేతేలుకి రమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు ఎలీషాతో. నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను ఎడవను అన్నాడు. మరలా అంటున్నాడు 4వ వచనంలో గమనిస్తే, నన్ను దేవుడు ఎరుకోకు రమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అంటున్నాడు. మరలా అంటున్నాడు, నేను నిన్ను ఎడవను అంటున్నాడు. మరలా 6వ వచనంలో అంటున్నాడు, దేవుడు నన్ను యోర్దాను నదికి రమ్మన్నాడు, యోర్దాను ప్రాంతం రమ్మన్నాడు, నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. మరలా నేను నిన్ను ఎడవను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దీని అంతటిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఏలియా దుప్పటి పొందుకోవడానికి, ఏలియా బలమైనటువంటి ఆత్మను పొందుకోవడానికి కారణం ఏమిటంటే ఆయనలో ఒక పట్టుదల ఉంది. ఎలీషా ఒక పట్టుదల కలిగిన వ్యక్తి, ఒక పట్టుదల కలిగి ముందుకు కొనసాగుతున్న వ్యక్తి. ఇదిగో తన దైవజనుడిని విడిచిపెట్టగా వెంటాడుతున్నటువంటి వ్యక్తి. అవును ప్లరా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఏలియా ఆత్మను ఎలీషా పొందుకోవడానికి, ఆ దుప్పటిని పొందుకోవడానికి మొదటి కారణము ఏమిటంటే ఆయనలో ఉన్నది పట్టుదల కలిగిన వాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా పట్టుదల కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించేవాడుగా ఉన్నాడు. అయితే నీలో ఒక పట్టుదల అనేది ఉండాలి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఇదిగో దేవుడు ద్వారా ఏదైనా మనం సాధించవచ్చు. పట్టుదల కలిగిన వారంగా ఉంటే ఏదైనా మనం జయించవచ్చు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన ఆసక్తిని బట్టి, మన పట్టుదలను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన నీతిని బట్టి, మన యొక్క నిరీక్షణను బట్టి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఏలియా ఎలాంటి వాడు, మరి ఎలీషా ఎలాంటి వాడంటే ఒక పట్టుదల కలిగిన వాడు. దేవుడు నన్ను బేతేలుకి రమ్మన్నాడు, నువ్వు ఇక్కడే ఉండమంటే ఆగలేదు. తన దైవజనుడిని వదిలిపెట్టలేదు. ఇదిగో అక్కడి నుంచి ఎరుకోకు రమ్మన్నాడంటే మరి అక్కడ నిన్ను ఎడవను అన్నాడు. అక్కడి నుంచి యోర్దానుకు రమ్మన్నాడంటే నిన్ను ఎడవను అన్నాడు. ఆ యోర్దాను దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆ యోర్దాను నది అడ్డుగా ఉంటే తన దుప్పటిని మడిసి ఆయన యోర్దాను నదిని కుట్టినప్పుడు యోర్దాను 2 భాగాలుగా అయింది. అవతలకు దాటి వెళ్ళారు. ఇలా అవతలకు దాటి వెళ్ళిన తర్వాత మరి ఎలీషా చూస్తూ ఉండగానే ఏలియా పరమునకు ఎత్తబడ్డాడు. ప్రియులరా, అప్పుడు ఆ దుప్పటి కింద పట్టడం జరిగింది. ఆ దుప్పటిని ఈయన తీసుకోవడం జరిగింది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా ఆలోచించండి. దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది, ఏలియా ఆత్మ ఎలీషా పొందుకున్నాడు అని మనము గ్రహించాలి. పొందుకోవడానికి మొదటి కారణము ఏమిటంటే ఒక పట్టుదల కలిగిన వాడు. ఈరోజు నీలో ఒక పట్టుదల ఉన్నట్లయితే, ఇదిగో దేవుని నామములో ఏదైతే నువ్వు దేవుడిని అడుగుతున్నావో, దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేని అందైతే నువ్వు విశ్వాసం ఉంచి ఉన్నావో, ఆ విషయంలో ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీలో ఉన్నటువంటి ఆ పట్టుదలను బట్టి, నీలో ఉన్నటువంటి ఆ తీర్మానాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి ఆ నీతిని బట్టి ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నిరుత్సాహపడవద్దు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. అయితే నువ్వు ఒక పట్టుదల కలిగినటువంటి ఒక సహోదరుడుగా, పట్టుదల కలిగినటువంటి ఒక సహోదరిగా, పట్టుదల కలిగినటువంటి ఒక కుటుంబంగా, పట్టుదల కలిగినటువంటి ఒక సంఘంగా మనం ముందుకు కొనసాగినట్లయితే మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఒకటి, ఇక్కడ పట్టుదల కలిగి ఉన్నాడు. ఆయన తన ఆత్మను పొందుకోవడానికి తన గురువైనటువంటి ఏలియా ఆత్మను, ఏలియా దుప్పటను, ఆ ఆత్మను, దుప్పటనగా ఆత్మకు సాదృశ్యంగా ఉంది, ఆ దుప్పటిని పొందుకోవడానికి ఒక పట్టుదల కలిగి ఉన్నాడు. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఏలియా ఎత్తబడేంత వరకు కూడా వెంబడించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా ఎత్తబడేంత వరకు కూడా మరి ఎలీషా ఏలియాను వెంబడించాడు. ఇది రెండో కారణం. మనం బాగా ఆలోచన చేస్తే వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, వారిద్దరూ ఆ యోర్దాను నదికి వెళ్ళారు. ఆ యోర్దాను నదికి వెళ్ళిన తర్వాత యోర్దాను నది అడ్డుగా వచ్చింది. ఆ యోర్దాను నదిని ఇదిగో తాను ఆ యోర్దాను నదిని
తన దుప్పటి తీసుకొని కొట్టాడు కదా, కొట్టినప్పుడు అది 2 పాయలుగా చీల్చబడింది. అవును, ఆత్మచేత నింపబడిన వారు, అభిషేకించబడిన వారు ప్లరా, వారికి అన్నీ సాధ్యపరుస్తాడు దేవుడు. ఒక ఆటంకం వచ్చింది, ఆటంకాన్ని దేవుడు చీల్చాడు. ఆటంకాల్లో కూడా దేవుడు మార్గాన్ని చూపించాడు. ఏలియా ఎలీషా వాళ్ళిద్దరు బయలుదేరిపోతున్నప్పుడు యోర్దాను అడ్డుగా వచ్చినప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయము ఏమిటంటే ప్లరా, ఆత్మచేత నింపబడిన వారికి అన్నీ సాధ్యమే. ఆత్మచేత నడిపించబడే వారికి అన్నీ సాధ్యమే. ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మకు లోబడి ఉన్నటువంటి వారు, వాక్యానికి లోబడి జీవించే వారికి సమస్యల్లో కూడా దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. సమస్యల్లో కూడా వాటిని గమ్యానికి నడిపిస్తాడు. సమస్యల్లో కూడా వాటిని చేయబట్టుకొని దేవుడు నడిపిస్తాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, రెండవ విషయాన్ని మనం చూస్తున్నాము. మరి తన సేవకుడు, తన గురువు గారైనటువంటి ఆ ఏలియాను ఎత్తబడేంత వరకు కూడా వెంబడించాడు. ఏలియా భూమి మీద నుంచి పరమనుకు ఎత్తబడేంత వరకు కూడా ఇదిగో తన గురువు గారిని వెంబడించాడు ఆ యొక్క ఎలీషా. అవును, ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి బలమైనటువంటి విశ్వాసిగా ఉండాలి అంటే, దేవుని యొక్క మార్గాల్లో నడవాలంటే, వాక్యానుసారంగా జీవించాలంటే, పరలోక రాజ్యానికి చేర్చబడాలంటే ప్రియులరా, ఎలీషా ఎట్లాగైతే ఏలియాను మరి వెంబడించాడో ఎత్తబడేంత వరకు కూడా వదిలిపెట్టకుండా అలాగే వెంబడించాడో, ఒకటి పట్టుదల కలిగిన వాడుగా ఉన్నాడు. రెండోదిగా ఏలియా ఎత్తబడేంత వరకు కూడా వెంబడించాడు భూమి మీద నుంచి. ప్లరా, వెంబడించే మనిషి ఉంది. అవును ప్లరా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుణ్ణి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి మనం వెంబడించాలి. ఎన్ని నష్టాలు వచ్చినా దేవుణ్ణి మనం వెంబడించాలి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుణ్ణి వెంబడించటము ఆగిపోకూడదు. దేవుణ్ణి వెంబడించాలి. దేవుని మార్గంలో మనం ముందుకు కొనసాగాలి. అదే దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియపరుస్తుంది. వెంబడించే మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. వెంబడించాలి, దేవుణ్ణి వెంబడించాలి. రెండవదిగా దైవజనుడిని వెంబడించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వే సంఘానికి వెళుతున్నావో ఆ సంఘ కాపరిని వెంబడించాలి. ఎంతవరకు? సంఘ కాపరి భూమి మీద ఉన్నంత వరకు ఆ సంఘాన్ని వదిలిపెట్టకూడదు, ఆ సహవాసాన్ని వదిలిపెట్టకూడదు, ఆ దైవజనుడిని వదిలిపెట్టకూడదు, ఇడిచిపెట్టకూడదు. దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. ఎలీషా ఏం చేశాడు? తన గురువు గారిని వెంబడించాడు. ఎప్పటి వరకు వెంబడించాడు? ఆయన ఎత్తబడేంత వరకు కూడా వెంబడించాడు. అవును, దీంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయము ఏమిటంటే, మనము ప్లరా దేవుణ్ణి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి వెంబడించడం ఇడిచిపెట్టకూడదు. మనం దేవుణ్ణి వెంబడించాలి, మొదటిది. రెండవది, దైవజనుడిని వెంబడించాలి. సంగమా, ఓ ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడిని వెంబడించాలి. ఏ సంఘానికైతే నువ్వు వెళుతున్నావో ఆ సంఘ కాపరిని వెంబడించాలి. ఆ సంఘ కాపరిని విడిచిపెట్టకూడదు, ఆ సంఘాన్ని విడిచిపెట్టకూడదు, ఆ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆ సహవాసంలో ముందుకి కొనసాగాలి. ఆ సంఘ కాపరి భూమి మీద ఉన్నంత కాలము ఆ సంఘ కాపరిని వెంబడించాలి. ఆ బోధను వింటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మూడోదిగా మనం ఆలోచన చేస్తే లరా, సంఘాన్ని వెంబడించాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, సంఘాన్ని విడిచిపెట్టకూడదు. నీవు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘాన్ని వెంబడించాలి. నీవు భూమి మీద బతికున్నంత కాలము ఆ సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఆ సంఘానికి వెళుతూ ఉండాలి. ఆ సంఘ సహవాసంలో కొనసాగుతూ ఉండాలి. నువ్వు ఎంతకాలం అయితే ఈ లోకంలో ఉంటావో అంతకాలము ఆ సంఘాన్ని వదిలిపెట్టకూడదు. ఆ సంఘ సహవాసంలో నువ్వు ముందుకు కొనసాగాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, వాక్యం తెలియపరుస్తుంది మనకి. అందుకే ఏలియా ఆత్మ ఎలీషాకి ఇచ్చాడు. ఏలియా దుప్పటి ఎలీషాకి ఇచ్చాడు. ఆ ఏలియా ఆత్మను పొందుకోవడానికి ఎలీషాలో ఉన్నటువంటి అర్హతలు ఏమిటంటే, ఒకటి, పట్టుదల కలిగిన వాడిగా ఉన్నాడు. నువ్వు నాతో కూడా రావద్దయ్యా అంటే, నీ దేవుడే నీ యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవను అన్నాడు. ఆ పట్టుదల ఎప్పటి వరకు ఉంది అని రెండోది మనం ఆలోచన చేస్తే ప్లరా, ఇదిగో ఏలియా ఎత్తబడేంత వరకు కూడా వెంబడించాడు. అంటే రెండోదిగా వెంబడించే మనుషు తన గురువు గారు భూమి మీద బతికున్నంత కాలము, ఏలియా భూమి మీద బ్రతికున్నంత కాలము, జీవముతో ఉన్నంత కాలము, తన కళ్ళకు కనిపిస్తూ ఉన్నంత కాలము, తనకు కనిపించకుండా పోయేంత వరకు కూడా వెంబడించాడు. ఆ ఏలియా ఎత్తబడుతూ ఉంటే అక్కడే నిలబడి చూస్తూ ఉన్నాడు, ఇంకా చూస్తూ ఉన్నాడు. ఆయన అలా పరమనికి ఎత్తబడుతూ ఉంటే చూస్తూనే ఉన్నాడు. గమనించండి,
ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఏమిటి అంటే పిల్లరా, ఒకటి మనం పట్టుదల కలిగి ఉండాలి, ఏదైనా సాధించాలి దేవుళ్ళు అంటే. రెండవదిగా పిల్లరా, మనము వెంబడించే వాళ్ళంగా ఉండాలి. ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణి వెంబడించాలి, దేవుని వాక్యముని వెంబడించాలి, సత్యాన్ని మనం వెంబడించాలి. ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా వదలక వెంబడించాలి. రెండవది ఎవరిని వెంబడించాలి? మీ సంఘ కాపరిని వెంబడించాలి, మీకు వాక్యాన్ని బోధించే వారిని వెంబడించాలి, మిమ్మల్ని సత్యంలోకి నడిపించే వారిని వెంబడించాలి. ఎప్పటి వరకు వెంబడించాలి? వాళ్ళు భూమి మీద బ్రతికున్నంతకాలం వాళ్ళని వెంబడించాలి. వారు భూమి మీద జీవముతో ఉన్నంతకాలము ఆ సంఘ కాపరిని వెంబడించాలి. ఇంకా ఎవరిని వెంబడించాలి? నువ్వు పోతున్నటువంటి ఆ సంఘాన్ని వెంబడించాలి. ఎప్పటి వరకు ఆ సంఘాన్ని వెంబడించాలి? ఎప్పటి వరకు ఆ సహవాసాలను ముందుకు కొనసాగాలి? ఎంతకాలం అంటే నువ్వు భూమి మీద బ్రతికున్నంతకాలము ఆ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, ఆ సంఘాన్ని విడిచిపెట్టకూడదు, ఆ పరిచర్ని విడిచిపెట్టకూడదు. ఆ సంఘంతో ఉన్నటువంటి సంబంధాన్ని నువ్వు తెంచుకోకూడదు. అందుకే ఏలియా ఎత్తబడేంత వరకు కూడా ఎలీషా వెంబడించాడు. ఆ తర్వాత ఏం జరిగింది అని మనము ఆలోచన చేస్తే ప్రియ సహోదరులారా, ఈరోజు సంఘ కాపర్ని, వాక్యాన్ని బోధించేవారిని, సంఘ కాపర్ని విడిచి అనేకుల్ని వెంబడిస్తున్నారు అనేక మంది. అది వాక్యానుసారం కాదు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఎవరికో కాల్ చేయటము, ఎవరితోనో మాట్లాడటము గమనించండి. సంఘ కాపరి అంత చేదైపోయాడు ఈరోజు అనేక మందికి. గమనించండి, మరొకరు అంత తీపిగా ఉన్నారు. అది వాక్యానుసారం కాదు. మీ సంఘ కాపరిని నువ్వు వెంబడించాలి, మీ సంఘ సహవాసంలో నువ్వు ఉండాలని దైవ లేఖనాలు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాయి. గమనించండి వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా. మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అయితే ఏలియా దుప్పటి ఎలీషా తీసుకున్న తర్వాత రెండంతల ఆత్మను పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును కదా, రెండంతల ఆత్మను పొందుకున్నాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. రెండంతల ఆత్మ కలిగిన వాడై ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన ముందుకు కొనసాగుతున్నాడు. ఆ దుప్పటిని తీసుకొని ఆ నీళ్ళను కొట్టాడు. అది 2 పాయలుగా ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉంది అని ఆ ప్రవక్తల శిష్యులందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. ఎలీషా దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేయటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, రెండంతల ఆత్మను పొందుకున్నాడు. అవును, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం తెలియపరుస్తుంటాం మనకి. అయితే ఇదిగో రెండంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం, రెండంతల దీవుని మనం పొందుకుంటాం, ఆత్మ నింపుదల కలిగిన వారంగా మనం ఉంటాము. ఇప్పుడంటే ఒక పట్టుదల కలిగి ఉన్నట్టుగా ఎలీషా ఎలాగా పట్టుదల కలిగి ఉన్నాడో అలాగా మనం కూడా పట్టుదల కలిగి ఉన్నప్పుడు, ఎలీషా ఎలాగా తన దైవజనుడిని వెంబడించాడో అలాగా మనం వెంబడించినప్పుడు, ఎలీషా ఎలాగా రెండంతల ఆత్మను పొందుకున్నాడో అదే రీతిగా మనం కూడా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. దేవుని రాజ్యానికి మనం సిద్ధపరచబడతాము, సత్యములో మనం నడిపించబడతాము, ఆత్మను కలిగిన వారంగా మనం ఉంటాము, ఆత్మ నింపుదల కలిగిన వారంగా మనం ఉంటాము. వాక్యం మనకు తెలియపరుస్తుంది ఈ సమయంలో. అందుకే యోనాతానులో ఉన్నటువంటి లక్షణాలకు మనం చూస్తున్నాం. యోనాతానులో ఉన్నటువంటి లక్షణాలు, 3వ లక్షణాన్ని మనం ఈరోజు చూస్తున్నాము. యోనాతాను తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను దావీదుకి ఇచ్చాడు. ఏమిచ్చాడు? దుప్పటిచ్చాడు, కత్తిచ్చాడు, విల్లిచ్చాడు, నడికట్టిచ్చాడు. అయితే దుప్పటి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం పిల్లరా. అవును, మన దగ్గర ఉన్నవి ఇతరులకు ఇచ్చేవారంగా ఉండాలి. యోనాతాను ఏం చేశాడు? తన హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. ఒకటి. రెండోది దావీదుని ప్రేమించాడు. మూడోది తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను దావీదుకి ఇచ్చాడు. ఎంత మంచి మనసు కలిగిన వాడు. అవును పిల్లరా, అవును, అందరితో కలిసిపోయేవారు, ప్రేమించే మనసు కలిగినటువంటి వారు తన దగ్గరున్నవి ఇతరులకు సహాయపడతారు, తన దగ్గరున్నవి ఇతరులకి ఇస్తారు, ఇతరులకు సహాయపడతారు, ఇతరులకి ఇస్తారు. అవును, యోనాతాను తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను ఇచ్చాడు. దుప్పటి దేనికి గుర్తుగా ఉందంటే ఆత్మకు గుర్తుగా ఉందని మనం చూసాం. అవును, యోనాతాను దుప్పటి దావీదుకి ఇచ్చాడు. దావీదు ఆ దుప్పటి తీసుకున్న దావీదు ఎలాగున్నాడు ఇప్పుడు అంటే సుబుద్ధి గలవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఉన్నావా? దేవుని ఆత్మశాత నడిపించబడుతూ ఉన్నావా? అయితే నీలో ఉండవలసిన మొదటి గుణము, దావీదులో ఏ గుణం ఉందో ఆ గుణంలో ఉండాలి. ఏమిటంటే సుబుద్ధి గలవాడై ఉన్నాడు, మంచి బుద్ధి గలవాడై ఉన్నాడు, మంచి ఆలోచనలు కలిగిన వాడు ఉన్నాడు, మంచి తలంపులు కలిగిన వాడుగా ఉన్నాడు, మంచి ఉద్దేశాల్లో నడిపించబడుతున్నాడు, మంచి బుద్ధి కలిగిన వాడు ఉన్నాడు. రెండోదిగా ఎక్కడికి వెళ్ళిన విజయం సాధిస్తున్నాడు. అవును,
ఒకటి మంచి బుద్ధి ఉంటే, రెండోది విజయం నీ జీవితంలో. అద్భుతాన్ని సాధిస్తావు నీ జీవితంలో. దేవుడే తోడుగా ఉండి నడిపిస్తున్నాడు, విజయాన్ని సాధిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దావీదు వెళ్ళిన ప్రతి చోటకి జయం కలుగుతుంది. ఎందుకంటే మంచి బుద్ధి ఉంది కనుక. రెండోది జయం. ఆత్మచేత నడిపించబడేవారు మంచి బుద్ధి కలిగి ఉంటారు ఒకటి. రెండోదిగా వారు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా జయం కలుగుతుంది. మూడోది, దావీదు యోధుల మీద అధికారిగా నియమించబడ్డాడు. వాళ్ళు ఒక అధికారం కలిగిన వాళ్ళు ఉంటారు ఈ భూమి మీద కూడా. అవును ప్లరా, వాళ్ళు ఒక అధికారం కలిగిన వారు ఉంటారు ఈ భూమి మీద కూడా. దేవుడిచ్చే అధికారం అది, దేవుడిచ్చే అధికారం అది ప్లరా. గమనించండి, ఆత్మను పొందుకున్నవారు మంచి బుద్ధి కలిగిన వారుగా ఉంటారు. ఆత్మను పొందుకున్నవారు వారి విజయాన్ని సాధిస్తారు. ఆత్మను పొందుకున్నట్లు వారు ఒక అధికారం కలిగిన వారుగా ఉంటారు. అవును, దురాత్మల మీద అధికారము, దయ్యాల మీద అధికారము ప్లరా, వ్యాధుల మీద అధికారము, రోగముల మీద అధికారము ప్లరా, అనేకమైనటువంటి వాటి మీద అధికారం ప్రభు తన శిష్యులకు ఆ రోజు ఏ రీతిగా అధికారాన్ని ఇచ్చాడో అట్టి అధికారం కలిగిన వారై ఈ లోకంలో జీవిస్తారని మనం మొదటి విషయాన్ని చూసాము ప్లరా. యోనాతాను ఆత్మ దావీదుకి ఇచ్చాడు. ఇది మొదటి పాయింట్ మనం చూసాం. రెండో విషయాన్ని మనం చూసాము, ఏలియా దుప్పటి ఎలీషా తీసుకున్నాడు. ఏలియా ఆత్మను ఎలీషా పొందుకున్నాడు అని చూసాం. ఇలాగా తన ఆత్మను పొందుకోవడానికి కారణాలు ఏంటంటే, ఒకటి పట్టుదల కలిగిన వాడుగా ఉన్నాడు. నేను నువ్వు పట్టుదల కలిగి ఉన్నట్లయితే మన జీవితాల్లో కూడా ఏదైనా సాధిస్తాము. రెండు, ఎంబడించే మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎప్పటి వరకు? ఏలియా ఎత్తబడేంత వరకు కూడా ఎంబడించాడు. అవును నేను నువ్వు మనం కూడా మరి ఎంబడించే వారంగా ఉన్నట్లయితే దేవుని కార్యాలు మన జీవితాల్లో చూస్తాము. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి ఎంబడించాలి, దైవ సేవకుల్ని ఎంబడించాలి, సంఘాన్ని ఎంబడించాలి పిల్లరా. అందుకే తర్వాత రెండంతల ఆత్మను పొందుకున్నాడని మనం చూసాం. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, రెండంతల ఆత్మని పొందుకున్నాడు. నీ జీవితంలో కూడా రెండంతల ఆశీర్వాదాన్ని, రెండంతల దీవెన నువ్వు పొందుకుంటావు. ఎప్పుడో తెలుసా ప్రియులరా? ఇదిగో పట్టుదల కలిగి ఉన్నప్పుడు, ఎంబడించే మనసు కలిగి ఉన్నప్పుడు రెండంతల ఆత్మ పొందుకుంటాం. ప్రార్థన చేసుకున్నాము, తలలు ఉంచుకున్నాము. అందరం కూడా ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు, ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో మీరు మా అందరి పాపముల నిమిత్తమై ఈ లోకానికి వచ్చి తండ్రి మా కొరకై నీ ప్రాణాన్ని పెట్టారు, రక్తాన్ని గార్చాడు, చిరువు మౌని మీద వేలాడారు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నాయన మంచి బుద్ధి కలిగిన వారమై ఉండే కృప మాకందరికీ దయచేయండి ప్రభు. అలాగనే అయ్యా ఎక్కడికి వెళ్ళినా ప్రభు విజయాన్ని సాధించేటువంటి నాయన ఆ కార్యం మా పట్ల మీరు జరిగించి మాకు తోడుగా ఉండి నడిపించండి. ఒక ఈ లోకములో అన్నిటి మీద అధికారం కలిగిన వారంగా ఉండుటకు ప్రభు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము. అలాగనే ఇదిగో ప్రభా ఎలీషాలాగా ప్రభా తండ్రి అయ్యా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పట్టుదల కలిగిన వారంగాను ప్రభా, ఎంబడించే వారంగాను ప్రభా, రెండంతల ఆశీర్వాదం పొందుకునే వారంగా, ఆత్మ అభిషేకం పొందుకునే వారంగా ఉండే కృప మీరు దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం సహోదరి శాంతి, వారిని వారి కుటుంబాన్ని బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తూ చూతిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు గుండె మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని నిన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి తన రాకడకు సిద్ధపరచునుగాక, ఆమేన్. మా ఆరాధన జరుగు స్థలం కోడూరు కండ్రిగా సోస్త్రిక గ్రామం, టిపి గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మా ఆరాధన జరుగు సమయం ఉదయం 7:30 నుండి 10 గంటల వరకు. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మీ కొరకు భారంతో ప్రార్థించుటకు మా ప్రార్థనా బృందం సిద్ధముగా ఉన్నది. మా ఫోన్ నంబర్స్ 9959458024 మరి యొక్క నంబర్ 9640495124.